ఏమిటది? సుశీలకు జ్వరం కాదు, పాలు తీసుకెళ్తున్నాను. సుశీలకి జ్వరం అన్న సంగతి నాకు కూడా తెలుసు కదమ్మా. డాక్టర్ గారు మాత్రలు ఇచ్చారు, అవి మింగించి ఈ పాలు నేను తాగిస్తాను. వద్దులేండి, నేనే ఇవ్వు తల్లి. ఇంట్లో అన్ని పనులు నువ్వు ఒక్కదానివే చూడాలంటే ఎలా? ఎంత జాగ్రత్త చేస్తావు? నేను ఉన్నాగా తల్లి, వెళ్ళమ్మా. తల్లి కాస్త లేచి పాలు తాగమ్మా. నాకు ఇప్పుడే వద్దు. అయ్యో నా తల్లి, వద్దంటే ఎలా అమ్మా? చూడు ఎంత నీరస పడిపోయావు. నాకు వద్దు. తాగమ్మా, కొంచెం తాగమ్మా నా తల్లి. కదా తాగు తాగు తాగు. వెంకటేశం గారి అరుపులా వినిపించింది. ఎక్కడ కనిపించుతావుడే? నువ్వా ఇక్కడేం చూస్తున్నావురా? ఏం లేదు బాబాయ్, నువ్వు వచ్చావని తెలిసింది. అటు తోటలోకి వెళ్ళి 2 ఆటలు వేసుకుందామా? అర్ధరాత్రి పూట తోటలో పేకాటేమిట్రా? తెలివి తక్కువ కదా. ఏం లేదు బాబాయ్. బాబాయ్, నువ్వు పై నుంచి వస్తున్నావా, ఇటు నుంచి వస్తున్నావా, ఇటు నుంచి వస్తున్నావా, ఎటు నుంచి వస్తున్నావు? అది ఏమిటో పెద్ద కేట వినిపించిందిరా. ఆయన ఎవరు పైకి వెళ్ళాను, ఆగని కిందకు వచ్చాను, వెతుకుతున్నాను అంతే. వరాలు ముందు తెలియడం లేదా? కదలేదా? అయితే అంతే అన్నమాట. సూర్యం, బాబాయ్, నా కోసం మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారా? లేదు సూర్యం, నేను ఇప్పుడు నా ప్రాక్టీస్ ఊళ్ళోనే పెట్టాను. మీ అబ్బాయి కూడా ఇక్కడే ఉంది. అలాగా. సుశీల ఎలా ఉంది బాబాయ్? సుశీలకేం బాగానే ఉంటుంది. మీ ఇంట్లో కదా ఉంది కదా, ఇంటికి వెళ్తారా? లేదు బాబాయ్, సుశీలను చూడాలని నా మనసు తాతగలాడుతోంది. నేను మా ఊరు వెళ్ళాలి. స్టేషన్లో దించేయండి. వెళుదువుగా లేవయ్యా, మా ఇంట్లో భోజనం చేసి వెళుదు కదా. డ్రైవర్, ఇంటికి పోని. సూర్యం, సుశీలను ప్రేమించిన నేరానికి నీ మీద పగబట్టి నిన్ను జైలుకు పంపించాడు గాని ఆ కనకారావు తన కూతురు జీవితాన్నే గంగపాలు చేశాను తెలుసుకోలేకపోయాడు ఆ మూర్ఖుడు. ఈ పని మామయ్య చేయించాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. అంకల్, గుడ్ మార్నింగ్. సుశీల, నువ్వు? నా పేరు సుశీల కాదు, మై నేమ్ ఇస్ లీలా. లీలా లీలా. అవును సూర్యం, లీల నా మేనగోడలు. అవకాశం దొరకని నీతో ఎప్పుడు చెప్పలేదు. నాకు కమలతో పాటు విమలని ఇంకో సిస్టర్ ఉంది. ఒక అమెరికన్ డాక్టర్ ని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది. వాళ్ళ బిడ్డే లీల. ఇతను సూర్యం అని నీకు బావగారు అవుతాడమ్మా. నీకు చెప్పలే, కజిన్ సుశీల. హలో, హౌ డు యు డు బావగారు? గారు కాదమ్మా, గారు. బావగారు, మిమ్మల్ని చూసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. సంతోషం అని చెప్తున్నానన్నమాట. నీల చాలా గారంగా పెరిగింది. మన కల్చర్ సభ్యత తెలియకపోవడం వల్ల ఏదైనా పొరపాటుగా మాట్లాడుంటే మరేం బాధపడకు బాబు. అదేం లేదు అత్తయ్య. బాబాయ్, నాకు ట్రైన్కి టైం అయింది, వెళ్ళొస్తాను. నో బావగారు, సారీ బావగారు, యు కాంట్ గో నౌ. ఈ రోజు మీరు ఇక్కడే ఉండవాలని నేను చెప్తున్నానన్నమాట. మీరు చెప్పుచుంటిరి,
కానీ అక్కడ నా కోసం మీ సిస్టర్ సుశీల వెయిట్ చేస్తుంటుంది, నేను వెళ్ళాలి అని చెప్తున్నానన్నమాట. ఈ రోజు నువ్వు నా మాట వినాలి, లేకపోతే కొడతానని చెప్తున్నాను. ఎక్కడ కూడా బాబాయ్? చూడు లీలా, సుశీల అతని కోసం ఎదురు చూస్తుంది, వెళ్ళని అమ్మా. అదే లాభం లేదు సూర్యం, మా లీల సంగతి నీకు తెలీదు. ఒప్పేసుకో, నువ్వు అనవసరంగా దెబ్బలు తింటా నాకు ఇష్టం లేదు. నాకు మాత్రం ఇష్టమా? పెళ్ళాం చేత పూజలు అందుకునే ఏ మొగుడు మరదల చేత దెబ్బలు తినాలని కోరుకోడు కదా. ఓకే రింగ్ మాస్టర్ గారు, నేను మీతోనే వచ్చి చుంచుని అని చెప్తున్నానన్నమాట. మంచి బావగారు. రూ రూ హలో బావగారు. ఓ రండి మరదలు గారు, రండి రండి. అమెరికాలో చదువుకున్నానంట, పరాయి వాళ్ళ గదిలోకి వచ్చేటప్పుడు కనీసం తలుపు తట్టి రావాలన్న మేనర్స్ అన్నా తెలియదా నీకు? ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారని అడుగుతున్నానన్నమాట. మీరు నా సొంత బావగారు కదా. ఓ ఫెంటాస్టిక్, ఇంత బాగా ఒళ్ళు పెట్టుకుని ఉన్నారు. మీరు కూడా ఎక్సర్సైజ్ చేస్తారా? మీరు కూడా అంటున్నావు, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావా? ఒక్క ఎక్సర్సైజ్ ఏమిటి? హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, జాగింగ్, కరాటే, టెన్నిస్, ఇంకా చాలా వచ్చని చెప్తున్నాను. అబ్బో, చాలా విద్యలు వచ్చినాయి. మా సిస్టర్కి ఏం రావా బావగాడు? కరాటీలో అవి ఏవి రావు, పకోడీలు చేయటం వచ్చు. అయితే ఆ ముద్దుని ఎలా ప్రేమించారని చెప్తున్నానన్నమాట. పెళ్ళానికి కావలసిన అర్హతలు కరాటీ ఫైటింగులు కావలేలా. భర్తని ప్రేమించే మనసు, ఇంటిని దిద్దుకునే నేర్పు, కష్టాన్ని భరించే ఓర్పు కావాలి. సరే సర్లే, ఇవన్నీ నీకు అర్థం కావు కానీ ఇక వెళ్ళు, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి. ఓకే, పడుకుందాం. ఏంటిది, నువ్వు ఇక్కడ పడుకుంటావేంటి? బావగారు, అమెరికా ఇదంతా మామూలే. నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నానన్నమాట. ఇంకా నయం, ఇంకొంచెం సేపు ఉంటే నిన్ను రేపు చేస్తానని చెప్తున్నానన్నమాట అంటావు. అమ్మా అమెరికా రాణి, నీ కోదండం, నీ ప్రేమ కోదండం, ఇక బయటికి దయచేయి. బావగారు, మీరు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు ఇక్కడుంటే నేను బ్రతకలేను మరదలు గారు. సుశీలం తప్ప నేను మరో ఆడదాన్ని ముట్టుకోలేను. ప్లీజ్ గెట్ అవుట్. చెట్టంటారా? నేను వెళ్ళకపోతే ఏం చేస్తారని చెప్తున్నానన్నమాట. నేనే వెళ్ళిపోతాను. మిస్టర్ బావగారు, మీరు వెళ్ళటానికి వీల్లేదు. నేను మిమ్మల్ని వదలను. బావగారు ప్లీజ్, బావగారు వీల్లేదు, నేను వదలను. ఎందుకు ఊరికెళ్ళా నవ్వుతారు? చెప్తున్నానన్నమాట అంటూ ఊరికే నా మీద ప్రాణాలు తీసుకున్న అవతల. నవ్వకపోతే ఏం చేయమన్నావు సూర్యం? అటు చూడు. సుశీల, సుశీల, బావా, నువ్వు ఇది కళా నిజం? ఇది కళ కాదు, వైష్ణవ మాయ కాదు, జీవితం. అసలు నువ్వు ఈ మారువేషం వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? బావా, సూర్యం, నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా గ్రంథం జరిగింది. మీ అప్పారావు మామ సుశీలను విషం పెట్టి చంపాలని ప్రయత్నం చేశాడు. వెంకటేశం దయ వల్ల బతికి బయటపడింది. మీ వాళ్ళ దృష్టిలో సుశీల చచ్చిపోయింది. అందుకే ఇక్కడ లీలగా అజ్ఞాతవాసం చేస్తోంది. సుశీల మన పట్ల అమాయకురాలు కాదు, పుటం పెట్టిన బంగారం. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనగలిగే ఆత్మవిశ్వాసం అలవర్చుకుంది. బావా, మీరు జైల్లో ఉన్నంతకాలం అన్ని విద్యలు నేర్చుకున్నాను. కరాటే, ఇది సెల్ఫ్ డిఫెన్స్ అన్నమాట. హార్స్ రైడింగ్, టెన్నిస్, ఈ విద్యలన్నీ మా అమ్మే నేర్పించింది. దీనివల్ల నాలో నిరాశ చచ్చిపోయి ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ అమాయకత్వంతో కోడలుగా ఏ ఇంట్లో ఓడిపోయాను, ఆ ఇంట్లోనే నా కొత్త జీవితాన్ని ప్రారంభించి అస్తవ్యస్తంగా ఉన్న మన ఇంటిని మీ సహకారంతో ఒక దారికి తీసుకురావాలనుకుంటున్నాను. అంటే
ఆ గడసరి అత్తకు ఈ సొగసరి కోడలు నేర్పే పాఠాలు ప్రారంభం అవుతాయన్నమాట. భర్త అంటే భరించువాడు అని కదా అర్థం. ఏ రోజు నుంచి భర్త అంటే భార్యకు సహకరించువాడు అని అర్థం మార్చేస్తాను. సరేనా? ఐస్ క్రీమ్ తీసుకున్నా. నేను తెస్తాను బావా. అలాగే. 2 కోన్ ఐస్ క్రీమ్. ఆ 2 ఐస్ క్రీమ్ ఎవరి కోసం? నా కోసం రా. కాదు, నా కోసం రా. ఏం డార్లింగ్, అంతేనా? ఎవరా మీరు? ఎవరా నువ్వు? ఏం కూర్చో. వాడి సంగతి నేను చూస్తాను. ఐస్ క్రీమ్ జాగ్రత్త. ఎరా ఐస్ క్రీమ్ కావాలా? వద్దా? ఎలా ఉంది బావా? గుండెలు అదిరిపోయేలా ఉంది. వెనకటికి కృష్ణుని రథంలో కూర్చోబెట్టి సత్యభామ ఇలాగే ఫైట్ చేసిందట. మీ ఇంటిని రిపేర్ చేయడానికి ఈ సత్యభామ కెపాసిటీ చాలంటావా? బ్రహ్మాండంగా. ఐస్ క్రీమ్ తీసుకో. థ్యాంక్ యూ. అమ్మా, అమ్మా, చెప్పచ్చు. ఎంతకాలం అయిందిరా నేను చూసి? ఎన్నో సంవత్సరాలు అయినట్టుంది. నాకేమ్మా బానే ఉన్నాను. సుశీల, 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 ఏమ్మా? సుశీలకి ఏమైంది? చెప్పమ్మా, ఏమైందమ్మా? ఏమని చెప్పేది నాయన? నా నోటితో ఎలా చెప్పేది? బంగారం లాంటి పిల్ల. బాబు, ఏం జరిగిందంటే? నేను చెప్తాలే బాబా. ఏం లేదు నాయన, కనకారావు అన్నయ్య వచ్చాడు. పిల్లని తనతో పాటు రమ్మన్నాడు. బావలైందే నేను రానన్నది. ఇంకెక్కడి బావ జైలు పాలయ్యాడన్నాడు ఆయన. అంతే. ఆ మాట వింటూనే మంచం పట్టింది. ఇక అంతే. మరి పాలల్లో విషయం సంగతి చెప్పలేదే? ఏమిట్రా? పాలేమిటి, విషయం ఏమిటి? ఏదో కొత్త విషయం చెప్తున్నారే. ఏం జరిగింది? ఇప్పుడు అర్థమైంది. ఆ ప్రాణానికి ప్రాణమైన సుశీల హఠాత్తుగా చనిపోవటం ఏంటి? నమ్మశక్యం కావట్లేదు. నువ్వే ఏదో పండగ పని చంపేస్తుంటావు. నాకేం తెలియదు నాయన, సత్యంగా చెప్తున్నాను. నీకేంటే తెలుసు? నాకు అంతే తెలుసు. నా మాట నమ్ము నాయన. అవును నాయన, అక్క ఏమీ చేయలేదు. అక్క ఏమీ చేయకపోతే నువ్వు చేసుంటావు. నీ కూతుర్ని నేను చేసుకోలేదన్న కోపంతో ఏ మందో మాకో పెట్టినా సుశీలను చంపేస్తుంటావు. నిన్ను బ్రతకనివ్వను. పిచ్చి పెట్టిందా? పిచ్చి పెట్టిందా? పిచ్చి పిచ్చి బెల్లం పిచ్చి. బెల్లం అంటే బెల్లము, తల్లి తండ్రి అల్లము. ఏమిట్రా ఇది? పిచ్చివాళ్ళం చేసేస్తున్నావు ఇది? అమ్మా, అమ్మా, నాకు బెల్లం కావాలమ్మా. అర్జెంటుగా బెల్లం కావాలి. అర్జెంటుగా బెల్లం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? నాకు కావాలి. వరాలని అనుకో. మొదటి అవును, ఉంటానులే. ఉంటాను. ఏజిలైంది. ఇది నా బెల్లం. అమ్మా, ఇది సుశీల్లా లేదే. నాకు కావాలి, సుశీల్ కావాలి. నాయన, పెళ్ళాన్ని చెప్తే ఏడ్చే వాళ్ళని చూశాను కానీ పిచ్చి పట్టిన వాళ్ళని నిన్నే చూస్తున్నాను రా ఇప్పుడు. అయ్యో, సుశీల మేడ మీద ఉంటుంది కదూ.
అత్తయ్య అత్తయ్య ఇటువంటి విషయాలు అశ్రద్ధ చేయకూడదు అత్తయ్య. బావని పిచ్చాసుపత్రికి తీసుకెడదాం అత్తయ్య. పిచ్చాసుపత్రిగా అక్కడికైతే నయమవుతుందా? నిన్నేమిటో తిడుతుంటాను అప్పుడప్పుడు. అదంతా మనసులో పెట్టుకోకుండా కాస్త వాడిని కొంచెం చూడు ఆయన. నాకు అలవాటే కదా అత్తయ్య. నీ అంత మంచాలు దొరకడం నా అదృష్టం ఆయన. కాస్త చూడు. ఏమిట్రా? డాక్టర్ గారు మీరు పిచ్చాసుపత్రికి వెళ్ళాం. మీరు ఇంట్లోనే ఉన్నారని చెప్పారు. సరాసరి ఇక్కడికి వచ్చేసాం. ఓ మంచి పిచ్చి కేసు తీసుకొచ్చాం. పేరు సూర్యం. ఒరే, డాక్టర్ గారికి పిచ్చి వాడి పేరు ఎందుకురా? వాడికి పిచ్చి ఎలా పట్టింది, ఎందుకు పట్టింది ఆ సంగతి చెప్పు. అది నేను చెప్తాను. ఏం జరిగిందంటే డాక్టర్ గారు, మీరు చెప్తే డాక్టర్ గారికి పిచ్చి పట్టింది. డాక్టర్ గారు, మా వాడికి పెళ్ళాం పిచ్చి పట్టిందండి. ఓ ఉండండి ఉండండి, మీరు పెళ్ళాం పిచ్చి, తల్లి పిచ్చి, తండ్రి పిచ్చి, ఎన్ని రకాల పిచ్చులు అనుకుంటున్నారా ప్రపంచంలో? అసలు ఇది పెళ్ళాం పిచ్చి అని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? మామూలు పిచ్చి అయితే వచ్చే ముందే పట్టేది కదండి. ఇంటికి వచ్చాడు, చూశాడు, పిచ్చి పట్టింది. ఓహో, అంటే మిమ్మల్ని చూడగానే భయంతో పిచ్చి పట్టింది అనమాట. అయ్యో, నన్ను చూస్తే భయంతో పిచ్చి పట్టాడు మా వారికండి. మా వాడి ఇంటికి వచ్చాడండి, పెళ్ళాం చచ్చిపోయిందని చెప్పాం, పిచ్చి పట్టింది. అందుకే పెళ్ళాం పిచ్చి అన్నాను. డాక్టర్ గారు, ఈ పిచ్చి మీరు కుదర్చగలరా? లేకపోతే మన వాడికి ఇంకో పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందట. డాక్టర్ దగ్గరికి వచ్చి మీరు సలహాలు చెప్తే ఎలాగా? నన్ను పరీక్ష చేసి నిర్ణయించుకోనివ్వండి. చేయండి నాయనా, దగ్గరగా. Come here, come here. Come here, come here. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీ పేరు? మీ పేరు? సూర్యం అనుకో. అది నా పేరు. అమ్మయ్యా, దారిలో పడ్డాడు. వాడి పేరు వాడే చెప్తున్నాడు. డాక్టర్ గారు, అలాగే కొన్ని అడగండి ఇంకా. వెల్, నీ భార్య పేరు? ఆ భార్య పేరు మనిషి ఎంత అందమైందో పేరు కూడా అంత అందమైంది. మోస్ట్ బిలవెడ్ వైఫ్ సుశీల. ఎక్కడ 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 సుశీల? ఒరేయ్,